హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ మనకి వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తుంది. మమ్మీ, ఇది వంకాయ నిలవ పచ్చడి లాంటిదా? అవునమ్మా, అమ్మమ్మ నా చిన్నప్పుడు చేసేది. వంకాయలు తెచ్చుకోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి, కడిగినాక ఈ బట్టతో ఇలా తుడవాలి. ఓకే. తుడిచినాక ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది ఎలాంటి వంకాయలు? గట్టిగా ఉండాలా? గట్టిగా ఉండాలి, కాయ ఎల్లో కలర్ రావాలి. ఓకే. అప్పుడే పచ్చడి బాగుంటుంది, ఆవకాయ పచ్చడిలాగా. ఇది మా చిన్నప్పుడు తిన్నాము, మళ్ళీ ఇప్పుడు దొరికిన అవకాశం వచ్చింది కనుక మీ అందరికీ పట్టి చూపించాలి, తెలియాలి ఈ వంకాయ రెసిపీ ఉందని. ఓకే. నేనైతే ఫస్ట్ టైంలే, నేను అమ్మమ్మది ఎప్పుడో చిన్నప్పుడు మర్చిపోయాను కూడా. నేనే మర్చిపోయాను, మీకేం గుర్తుంటుంది? నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఫస్ట్ టైం. ఓకే మమ్మీ, ఇలా ముక్కలు కోసుకున్నాక ఏం చేయాలి? ముక్కలన్నీ ఇట్లా ఈ విధంగా కోసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, పక్కా కొలతలు అయితే తెలియదు, సుమారుగా వేసేస్తాను నేను, అట్లాగే అలవాటు. కొలతల ప్రకారం తీసుకోవాలంటే కేజీ ముక్కలకి 150 గ్రామ్స్ సాల్ట్, 150 గ్రామ్స్ చింతపండు, ఓకే, ఆయిల్ ఒక 750 గ్రామ్స్ పడుతుంది టోటల్గా. ఓకే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను ముక్కలకి. సరే. ఒక గ్లాస్ అదే 150 గ్రామ్స్ ఇవాళ నేను కొంచెం వేసుకొని ముక్కలకు పట్టిస్తాను. ఓకే. మొత్తం ఈరోజు వేయక్కర్లేదా? ఈరోజు వేయని మొత్తం, నెక్స్ట్ రేపు ఓకే ప్రాసెస్, సెకండ్ ప్రాసెస్లో ఉప్పు చూసుకొని దానికి సరిపడా వేద్దాం. ఓకే. ఈ విధంగా ఆయిల్ కూడా పోసుకోవాలి. ఓకే. ఆయిల్ కూడా కొంచెమేనా ఈరోజు? ఈరోజు కొంచెమే, రేపు. ఓకే. ఇట్లా ముక్కలకి అన్నిటికీ ఆయిల్, పసుపు, ఉప్పు పట్టించేసేయాలి. ఓకే. ఇది కొంచెం మన నిమ్మకాయ పచ్చడి లాంటిదా? లేదు, ఆవకాయలాగా వస్తుంది ఇది. ఈ టేస్టే వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఓకే. అందరు చాలా ఇష్టపడతారు, వంకాయ పచ్చడి రేరుగా పడతారు. ఇట్లా అయిపోయినాక ఈ ముక్కలు ఇలా కలిపేసినాక దీని మిడిల్లో ఈ చింతపండు 150 గ్రామ్స్, కేజీ ముక్కలు ఉంటాయి. పచ్చడి మొత్తానికి ఇదేనా చింతపండు? పచ్చడి మొత్తానికే ఇదే. ఓకే. ఈ చింతపండుని ఇలా పెట్టేసి ఈ ముక్కలు ఇలా పెట్టేస్తే రేపు మార్నింగ్ కల్లా ఈ ఉప్పు పసుపు కలిసినందువల్ల ఈ చింతపండు నానుతుంది. వాటర్ వస్తుంది, వాటర్తో పాటు ఈ చింతపండు నానుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ రేపు చెప్తాం. ఓకే. ఇప్పుడు మనం ఇది మూత పెట్టేసుకుని, ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసి రేపు కలిపేటప్పుడు ఈ చింతపండు తీసుకొని, చింతపండు మళ్ళీ వెల్లుల్లిపాయలు ఓకే వేసి రుబ్బి దాంట్లో కారము. సో మనం ఒక 1 డే మొత్తం పక్కన పెట్టేది. ఇది 1 డే మొత్తం పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ రేపు అన్నది చెప్తాం. ఓకే. నిన్న పసుపు, ఉప్పు, చింతపండు కలిపి ఊరబెట్టాం కదా, అది వేరుగా చేసి ఇవాళ మిక్సీలో చింతపండు, కారము, ఈ వెల్లుల్లిపాయలు వేసి ఓకే ఇగో ఇట్లాంటివి ఒలిచి పెట్టుకున్నాను 2 పాయలు. ఇది కూడా మిక్సీలో వేస్తున్నాను. ఓకే. అదిగోండి, చింతపండు, వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి ఇట్లా మెత్తగా రుబ్బుకున్నాను వంకాయ ముక్కల్లో ఊరిన చింతపండు. ఇప్పుడు దీంట్లో వేస్తున్నాం. చెప్పిన ప్రకారం, కొలత ప్రకారం ఇందులో కారం తీసుకున్నాను, వేసి కలుపుతున్నాను. మీకు ఇంట్లో టీ గ్లాస్ ఉంటే టీ గ్లాస్ కారము, 3/4 ఏమో సాల్ట్ వేసుకోండి ఆ గ్లాస్తో. సరిపోకపోతే ఉప్పు మళ్ళీ చూసుకొని కలుపుకోవచ్చు. కారం అయితే వేసేసుకోండి గ్లాస్. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు తీసుకొని ఒక కడాయి పెట్టుకుని పైన ద్వారగా వచ్చే వరకు ఇవి వేపుకున్నాను. తర్వాత మిక్సీ పట్టాను, వేస్తున్నాను.
వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ వేసి నూనె కాగినాక తాలింపు పెట్టుకున్నాను. చల్లారినాక పచ్చట్లా కలుపుకుంటున్నాను తాలింపు దినుసులు. ఎంత ఆయిల్ పడుతుంది? 750 గ్రామ్స్. నిన్న ముక్కల్లో కొంచెం కలిపాను, మిగతా ఆయిల్ తాలింపులో పెట్టాను. వంకాయ పచ్చడి ఇట్లా ఆయిల్ పోసాక బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చక్కగా ఒక 1 వీక్ బయట ఉంచుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కలర్ చేంజ్ అవ్వకుండా బాగా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా.